ఉక్రెయిన్ అమెరికా వాళ్ళు తయారు చేసిన 28 పాయింట్స్ పీస్ డీల్ ఏదైతే ఉందో దాన్ని రివైజ్ చేసి 20 పాయింట్స్ ఇచ్చారు. అయితే ఇందులో మేజర్ గా ఏంటంటే సీడింగ్ ఆఫ్ టెరిటరీ అనేది లేదు, అండ్ యుఎస్ వాళ్ళు సెక్యూరిటీ గ్యారంటీస్ ఇవ్వాలి, అండ్ ఆల్సో ఉక్రెయిన్స్ పోస్ట్ వార్ రికవరీకి డబ్బులు లాగా ఇవ్వాలి, హెల్ప్ చేయాలి అని చెప్పి కూడా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ పెట్టించారు. అండ్ ఆల్సో జపోరిజియా ప్లాంట్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి యూరోప్స్ బిగ్గెస్ట్ ప్లాంట్, ఇది రష్యా కంట్రోల్లో ఉంది. ఎలక్ట్రిసిటీ స్ప్లిట్ అనేది రష్యాకి ఉక్రెయిన్ కి మధ్యలో ఉండాలి అనేది ఇంకొక డీల్. రీసెంట్ గా ట్రంప్ కి యూరోపియన్ అలయన్స్ లీడర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరికీ కాల్ అయింది, చాలా రఫ్ గా ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ అయినాయి మా మధ్యలో అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ కాల్ కి వాళ్ళు ఏంతో వస్తారో, ఏం చేంజెస్ చేసుకొని వస్తారో చూడాలి. అంటిల్ దెన్ ఎటువంటి అడ్వాన్స్మెంట్స్ ఉండవు. ఉక్రెయిన్ షుడ్ అండర్స్టాండ్ ఇట్స్ పొజిషన్, అండ్ జర్నలిస్ట్ కి కూడా వార్ అనేది అడ్డం పెట్టి ఎలక్షన్స్ ని పోస్ట్ పోన్ చేస్తున్నాడు అని చెప్పి క్రిటిసైజ్ చేశాడు జర్నలిస్ట్ కి. సో వీ హ్యావ్ టు సీ ఈ 20 పాయింట్స్ కి రష్యా ఒప్పుకుంటుందో లేదో కూడా.